అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12, 7, 8, 9 వచనం. 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈయన శ్రమల పాలైపోయింది. ఎవరు? అపోస్తలుడు అయినటువంటి పౌలు. శ్రమల పాలైనప్పుడు ఈయన అనుభవాన్ని ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. నేను కూడా శ్రమల పాలైపోయినా, నేను కూడా మీలాగనైపోయినుంటే, అయితే ఇప్పుడు నేనేమైపోయినా ఆ శ్రమల పాలలో ఉన్నప్పుడు, ఆ శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, నాకు దేవుడు ఒక ముళ్ళు పెట్టినప్పుడు, ఆ ముళ్ళులో ఉన్నప్పుడు నేను వేదన పడి ప్రార్థన చేస్తున్నప్పుడు, శోధించబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, వేదనగా మార్చబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకేం మాట్లాడిందంటే, నా కృప నీకు చాలును, ఈ శ్రమలలో నువ్వేమైపోతావు? పరిపూర్ణంగా మార్చబడతావు. హల్లెలూయా. మొదటి రెక్క ఏంటిది అంటే నీవు శ్రమలు అనుభవించాలి. రెండవ రెక్క ఏంటిదంటే దేవుడు మాట్లాడితే వింటూ ఉండాలి. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడంటే మనము శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నీవు శ్రమలలో ఉన్నప్పుడు, నీవు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆలోచన చేస్తే, ఇప్పుడు నీకు ఒక కుమారుడు ఉన్నాడు అనుకో, నీ కుమారుడు ఎక్కి 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 గుండె బరువ ఏడుస్తుంటే నువ్వేం చేస్తావు? దగ్గరికి పోయి ఆయనను ముట్టుకొని మాట్లాడతామా లేదా? చెప్పాలా? మాట్లాడతామా లేదా? మాట్లాడతాం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏ సమస్యతో ఏడుస్తున్నావు? ఏ విధమైనటువంటి క్రియచేత నువ్వు ఏడుస్తున్నావు అని మనం ఏం చేస్తాం? ఆ కుమారుణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆయనతో ఆయనతో ముచ్చటించి మనం ఆయనకి ఏం చెప్తామంటే, ధైర్యమును ఎట్లా చెప్తామో మన దేవుడు కూడా రెండవ రెక్కగా మనకేం చేస్తాడంటే, ఒక దిక్కు శ్రమనిచ్చి ఇంకో దిక్కు ఏం చేస్తాడంటే ఆ శ్రమలలో నుంచి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుమారుడు ఒక క్రియ చేత కానీ, ఒక దాని విషయంలో కానీ ఏడుస్తుంటే నీ గుండె ఎట్లా తరుక్కుపోతుందో, నీ పేగులు ఎట్లా కదిలించబడతాయో కడుపులో, నువ్వు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, నీ కోసము రక్తము గార్చిన నీ తండ్రి, నీ కోసము చనిపోయిన నీ తండ్రి, ఆయన కళ్ళల్లో అట్లా నీళ్లు గారుతూ ఉంటాయంట. హల్లెలూయా. నీ కొడుకు నీ దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? నీ హృదయము కరిగిపోతుంది. నీవు ఎంత కోపంలో ఉన్నా, ఎంత వాని మీద నీకు విసుగు చెందినా, ఒక్క ఏడుపు చేత నీ కొడుకు మీద ఎట్లా ప్రేమ కలుగుతుందో, నీ హృదయంలో ఎట్లా మార్పు కలుగుతుందో, నీవు శ్రమలలో దేవుడిని అప్పగించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన సన్నిధిలో ఎక్కి 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 ఎక్కిళ్ళతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయము కూడా కదిలించబడుతుందంట. హల్లెలూయా. ఆ హృదయము కదిలించబడుతున్నప్పుడు ఈయన మాట్లాడడానికి సిద్ధపడతాడంట మనతోటి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? కొడుకును పక్కకు కూర్చోబెట్టుకొని నాయన మీద చెయ్యేసి, నేనున్నా కదా ఏమంటాం? నువ్వు ఏడవడానికి వీలు లేదు, నువ్వు దుఃఖపడడానికి వీలు లేదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నా కదా, నీకేం కావాలో నన్ను అడుగు, తెచ్చిపెట్టేవాడిని నేనున్నా కదా అని ఎట్లయితే నీ కొడుకుకు నీవు ధైర్యం చెప్తావో, ఎట్లయితే నీ కొడుకుకు ధైర్యం చెప్పి ఆయనను బలంగా మారుస్తావో, నా దేవుడు అంటున్నాడు, రెండవ రెక్కగా నీవు శ్రమల పాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు రెండవ రెక్కగా ఆయన బలపరుస్తూ ఉంటాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట్లాడుతాడంట శ్రమలలో. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మాట్లాడుతాడంట, ఆ వేదనలో ఉన్నప్పుడు మాట్లాడుతాడంట. పలు విధములైన శోధనల గుండా మనము సాతాను చేతికి అప్పగింపబడ్డప్పుడు, మనము దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడంట.